చేస్తుంది, విజన్ ఇస్తుంది కాబట్టి దాన్ని మనం లైట్ అంటాం. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ 3.3 × 10⁸ m/s. అది ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకంటే ఎగ్జామ్స్ మీకు డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్స్ ఉంటాయి కదా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి మీడియం. మనకి మీడియంస్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ వ్యాక్యూమ్ తీసుకున్నాం. వ్యాక్యూమ్ అంటే దేర్ ఇస్ నో ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్. వ్యాక్యూమ్ అంటే ఏంటి, అక్కడ ఎయిర్ అనేది లేదు. వాటర్ లాగా కాదు, వాటర్ సాలిడ్ ఆ మీడియం ఎయిర్ ఉండదు. సో ప్రెజెన్స్ ఆఫ్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ అంటాం. అదేంటంటే లో ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్. అక్కడ ఎయిర్ లేకపోతే దాన్ని మనం వ్యాక్యూమ్ అని పిలుస్తాము. సో వ్యాక్యూమ్లో మాత్రమే 3 × 10⁸ ఉంది. ఎయిర్లో వేరే ఉంటుంది, సాలిడ్లో వేరే ఉంటుంది, లిక్విడ్లో వేరే ఉంటుంది. సో డిపెండ్స్ అపాన్ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ చేంజ్ అవుతుంది. ఏమవుతుంది, డిపెండింగ్ అపాన్ మీడియం స్పీడ్ ఆఫ్ లైట్ విల్ చేంజ్. ఏమేమి రాస్తారు, డిపెండింగ్ అపాన్ మీడియం స్పీడ్ ఆఫ్ లైట్ విల్ చేంజ్. డిపెండింగ్ అపాన్ మీడియం స్పీడ్ ఆఫ్ లైట్ విల్ చేంజ్. ఇట్లా చేసిరు అనుకో 6 days 7 days 10 days దీనికే పడుతుంది. చాలా పెద్ద చాప్టర్ ఇది, కొంచెం హార్డ్గా ఉంటుంది, ఫోకస్డ్గా వినాలి. రాసినవా, డిపెండింగ్ ఆన్ మీడియం స్పీడ్ ఆఫ్ లైట్ విల్ చేంజ్. అది ఇది ఇప్పుడు జనరల్గా లైట్కి సింపుల్ డెఫినేషన్స్ ఇది లైట్ గురించి. ఇప్పుడు లైట్ నుంచి మనం రిఫ్లెక్షన్కి ఎంటర్ అయినామనుకో అయిపోయింది. అదే అన్నీ చెప్తా, ఎక్కడికి పోను నేను, అన్నీ కంప్లీట్ చేసి పోతా నీకు. అన్నీ ఫస్ట్ బేసిక్. ఇప్పుడు డైరెక్ట్గా స్పెరికల్ మిరర్స్కి అర్థం వెళ్ళిపోయినా అనుకో ఏం అర్థం కాదు. ఫస్ట్ బేసిక్స్ అర్థం చేసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోతే ఏం అర్థం కాదు. ఫస్ట్ బేసిక్స్ అర్థం చేసుకోవాలి. లైట్ అంటే ఏంటిదని డైరెక్ట్గా స్పెరికల్ మిరర్స్ చెప్పేసి లైట్ అని చెప్పేసి రిఫ్లెక్షన్ చెప్పేస్తే ఏం అర్థం కాదు. బేసిక్స్ ఫస్ట్ బేసిక్స్ ఎప్పుడైనా కానీ ఫస్ట్ బేసిక్స్ స్టాండర్డ్ ఉంటేనే మనకు న్యూమరికల్స్ కానీ ఏది చేసినా కానీ నీకు ఈజీగా వస్తుంది. ఈ బేసిక్సే అర్థం కానీ నీకు ఏం అర్థం కాదు. ఇప్పుడు జనరల్గా మనం ఏం చేసినాం, ఇప్పుడు లైట్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ రిఫ్లెక్షన్. మన ఫస్ట్ టాపిక్ ఏంటి, రిఫ్లెక్షన్ కదా. ఇప్పుడు రిఫ్లెక్షన్ గురించి చూస్తే నేను ఒక డయాగ్రామ్ ఇస్తాను. డయాగ్రామ్ యాజ్ ఇట్ ఈస్ తీసుకోండి. రిఫ్లెక్షన్ అని పెట్టి డయాగ్రామ్ యాజ్ ఇట్ ఈస్ తీసుకోండి. చిన్న మిస్టేక్ కూడా ఉండకూడదు. డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. ఇది మెయిన్గా ఈ డయాగ్రామ్ పైన బేస్డ్ తోటి మీకు రిఫ్లెక్షన్స్ అని ఉంటాయి కదా, మెయిన్గా ఈ డయాగ్రామ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంతే ఇక నెక్స్ట్ ఎగ్జామ్ కాకపోతే మీకు స్కూల్ ఉంటారు కదా, స్కూల్ నుంచి ఎవరో ఒక కోఆర్డినేటర్ వస్తుంటారు అక్కడికి. ఆ కోఆర్డినేటర్ దగ్గర మనకు కాపీ ఉంటుంది. ఆ కాపీ నుంచి ఇస్తారు. ఆ కాపీ తోటి తీసుకెళ్ళి వెళ్ళిపోవచ్చు. ఇది అయిపోయింది. అదే డయాగ్రామ్ గీసిరా నీట్గా గీయండి. ఎగ్జాక్ట్గా నేనేమి రాసినా అది రాయండి. ఎగ్జాక్ట్గా ఉండాలి. ఇది అయిపోయిందా? ఎప్పుడు గీస్తావు? గీసేసినావా? ఇవన్నీ రాసేసినావా? సగం రాసుడు కాదు, ఎగ్జాక్ట్గా అన్నీ రాయాలి. అన్నీ క్లియర్గా ఉండాలి. అన్నీ క్లియర్గా ఉంటేనే నీకు మార్క్స్ క్లియర్గా వస్తుంది. లేదంటే సగం మార్క్సే వస్తాడు వాడు.
ఇప్పుడు ఏం రాస్తాం అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అని పెట్టి దానికి ఇప్పుడు ఇది రిఫ్లెక్షనే కదా అది. సో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే డెఫినేషన్ ఏంటి, మనకు చిన్న డెఫినేషన్ ఉంటుంది దీనికి. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏంటి, బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ లేదంటే సెండింగ్ బ్యాక్ ఆఫ్ లైట్. దాన్ని మనం ఏమంటాము, రిఫ్లెక్షన్ అని అంటాము. అంతేనా? ప్రాసెస్ ఆఫ్ సెండింగ్ ఆర్ బౌన్సింగ్ బ్యాక్ light rays which falls on the surface of an object is called bouncing back of light is known as reflection or not. ఇది రాస్తే నువ్వు రాస్తావు, బౌన్సింగ్ బ్యాక్ అని రాస్తావు. నీకు 2 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చింది అనుకో, దానికి 1 మార్క్ ఇస్తాడు. ఎలాబరేట్ చేస్తాను. అదే మరి నేను ఎలాబరేట్ చేసిదే రాసిన, నీకు ఎలాబరేట్ చేసి రాసిన. ఏమేమి రాస్తున్నా, ద ప్రాసెస్ ఆఫ్ సెండింగ్ ఆర్ బౌన్సింగ్ బ్యాక్ అంటే ఇప్పుడు సపోజ్ నేను లైట్ని ఇలా పంపించాను, మిర్రర్ నుంచి మళ్ళీ బ్యాక్ వస్తుంది. అది అర్థమైందా? నేను లైట్ని ఇక్కడ నుంచి ఇక్కడ పంపిస్తున్నప్పుడు బ్యాక్ వస్తుంది. దీన్ని మనం బౌన్సింగ్ బ్యాక్ ఆర్ సెండింగ్ బ్యాక్ అంటున్నా. బౌన్సింగ్ ఆర్ సెండింగ్ బ్యాక్ లైట్ రేస్ విచ్ ఫాల్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్, ఇది మిర్రర్ అనుకున్నాం ఇక్కడ ప్రాసెస్లో. సో మిర్రర్ పైన బౌన్స్ అవుతుంది. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, మిర్రర్ తీసుకున్నాం. ఎనీ ఆబ్జెక్ట్ నుంచి ఇట్లా బౌన్స్ అయితే దాన్ని మనం అంటాం రిఫ్లెక్షన్ ఆఫ్ ద లైట్. అర్థమైందా డెఫినేషన్? క్లియర్గా అర్థమైందా డెఫినేషన్? ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే చెప్పండి, ఎందుకంటే క్లియర్ ఉండాలి. ఈ పాయింట్స్ క్లియర్ ఉండాలి, బేసిక్ పాయింట్స్. ఏది ఈ మొత్తమా? మళ్ళీ చెప్తాను. ప్రాసెస్ ఆఫ్ సెండింగ్ ఆర్ బౌన్సింగ్. సపోజ్ ఏదైనా ఒక సర్ఫేస్, పాలిష్డ్ సర్ఫేస్ తీసుకుంటున్నాను, మిర్రరే కాదు, ఏదైనా ఒక పాలిష్డ్ సర్ఫేస్ తీసుకున్నాను. పాలిష్డ్ సర్ఫేస్ పైన నేను లైట్ ఒకటి పంపిస్తాను. దానిపైన లేజర్ లైట్ ఉంటాయి కదా, ఆ లేజర్ లైట్ తీసుకొని దానిపైన పంపించినప్పుడు అదేం చేస్తుంది, అక్కడనే ఉంటుంది. అది మిర్రర్ పైన పంపించినప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతుంది కదా. సో దాన్ని బౌన్సింగ్ ఆర్ సెండింగ్ బ్యాక్ అంటే అది ప్లేన్ ఉంటుంది కదా, ఇది ప్లేన్, ఇదేది ఏదో ఒక ప్లేన్, ఇది రిఫ్లెక్టెడ్ ప్లేన్. ఇది ఈ రిఫ్లెక్టెడ్ ప్లేన్ ఏం చేస్తుంది, బౌన్స్ బ్యాక్ చేస్తుంది, అయితే ఆ లైట్ని మళ్ళీ వెనక్కి పంపిస్తుంది. దాన్నే సెండింగ్ ఆర్ బౌన్సింగ్ బ్యాక్ లైట్ రేస్ విచ్ ఫాల్స్ ఆన్ ద సర్ఫేస్. ఇదే సర్ఫేస్ కదా, రిఫ్లెక్టివ్ సర్ఫేస్ ఇది. సో రిఫ్లెక్టివ్ సర్ఫేస్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. అర్థమైందా ఇదే? సో ఇది ఇలా ఎలాబరేట్ చేసి ఇలా రాయండి. అది ఇప్పుడు ఎగ్జామ్కి ఇలానే క్వశ్చన్ ఇస్తాను నీకు. అదే ఏది ఇచ్చినా కానీ నీకు సపోజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అని అన్నాడు అనుకో, ఇది రాయి. ఈ డయాగ్రామ్ నుంచి గీసి దీనికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు? ఇన్సిడెంట్ రే అంటే ఏంటి, రిఫ్లెక్టెడ్ రే అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏంటిది, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ఏంటిది, నార్మల్ అంటే ఏంటి, ఇవి ఎక్స్ప్లెయిన్ చేసేస్తే నీకు సపోజ్ 4 మార్క్స్ ఉందనుకో 4 వచ్చేస్తుంది. 2 మార్క్స్ ఉందనుకో ఈ బొమ్మ తీసేసి ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకో 2కి 2 వచ్చేస్తాయి. నీకు ఏమని ఇచ్చినప్పుడు రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అని ఇచ్చి క్వశ్చన్ ఇచ్చినప్పుడు కంపల్సరీ డయాగ్రామ్ గీయండి. డయాగ్రామ్ గీస్తే ఏమవుతుందంటే వాడికి ఎగ్జామినర్కి ఈజీగా అర్థమవుతుంది. వీడికి కొంచెమైనా నాలెడ్జ్ ఉందని చెప్పేసి ఈజీగా అర్థమవుతుంది. సో డయాగ్రామ్ మెయిన్ ఇంపార్టెంట్. డయాగ్రామ్ తీసేసి ఈ ప్రాసెస్ ఇది థియరీ రాసిన అనుకో 2కి 2 వచ్చేస్తుంది. అర్థమైందా? ఒకవేళ 4 ఉందనుకో 4 మార్క్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, దీనికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇన్సిడెంట్ రే అంటే ఏంటిది, రిఫ్లెక్టెడ్ రే అంటే ఏంటిది, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే మళ్ళీ బ్యాక్ వచ్చిందని మనం రిఫ్లెక్టెడ్ రే అంటే, ఇన్సిడెంట్ రే అంటే మనం పంపించిన రేనే ఇన్సిడెంట్ రే అంటారు. అయితే ఇప్పుడు ఒక నార్మల్ ఆరో మార్క్ క్లియర్ గా పెట్టాలి. ఇది నుంచి మిర్రర్కి వెళ్తుంది, మిర్రర్కి వెళ్ళే లైట్ ని మనం ఇన్సిడెంట్ రే అంటాం. మళ్ళీ బ్యాక్ వచ్చే దాన్ని రిఫ్లెక్టెడ్ రే అంటున్నాం. అయితే ఇక్కడ నుంచి నేను ఒక నార్మల్ డ్రా చేసినప్పుడు మిర్రర్ కానీ సర్ఫేస్ తీసుకున్నానుకో దానికి ఒక సెంటర్ తీసుకుంటాం. మనం ఏం తీసుకుంటాము, సెంటర్ తీసుకొని ఆ సెంటర్కి మనం లైట్ పంపిస్తున్నాం.
ఎక్కడ పంపిస్తున్నాం Center. సెంటర్. ఆ సెంటర్కి లైన్కి పంపించినప్పుడు సపోజ్ సెంటర్ అనే కాదు ఎక్కడైనా పంపించేసింది ప్లేన్ మీద తీసుకొని దానికి ఎక్కడైనా పంపించేసినప్పుడు ఎక్కడైతే నీకు ఇన్సిడెంట్ అవుతుందో సపోజ్ లైట్ ఇక్కడ నుంచి నేను పంపించినప్పుడు ఇక్కడ నాకు లైట్ ఇన్సిడెంట్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఏం చేస్తాను అంటే ఈ ప్లేన్ కదా, ఈ ప్లేన్కి 90 degrees లైన్ డ్రా చేస్తాను నేను. 90 degrees లైన్ అంటే పర్పెండిక్యులర్ లైన్ అంటున్నాను. సో ఈ పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తా. విను ఏం చేస్తున్నాం, పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తున్నాం. సో పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తున్నాం కదా, ఇది ఎగ్జాక్ట్ ఎంత ఉంటుంది 90 degrees ఉంటుంది. సో ఈ పర్పెండిక్యులర్ లైన్ మనం ఏమనుకున్నాం అంటే నార్మల్ అంటున్నాం. అర్థమైందా? ఇది వద్దాను అర్థమైందా? 90 degrees లైన్ దీన్ని నార్మల్ ఎందుకు అంటాము, ప్లేన్కి పర్పెండిక్యులర్ ఉంటే దాన్ని మనం నార్మల్ అంటాం. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి లైట్ ఎక్కడైనా తీసుకో, మిడిల్ అనే కాదు ఎక్కడైనా తీసుకో, ఒక పాయింట్ దగ్గర నేను లైట్ ఇన్సిడెంట్ చేసిన. సపోజ్ నేను ఏం చేసిన, ఇంకో సర్ఫేస్ తీసుకున్నాను, ఇప్పుడు తీసుకొని నేను ఇక్కడ నుంచి ఇక్కడ ఇన్సిడెంట్ చేసిన, ఇది నేను ఇన్సిడెంట్ రే. ఇప్పుడు ఇక్కడ ఇన్సిడెంట్ అయింది కదా, ఈ ఇన్సిడెంట్ అయిన పాయింట్ దగ్గర నుంచి నేను ఇక్కడ ప్రొట్రాక్టర్ పెట్టి పర్పెండిక్యులర్ తీస్తా. ఇది పర్పెండిక్యులర్ కదా, ఈ పర్పెండిక్యులర్ ఏమంటున్నాం నార్మల్. అయితే ఈ పర్పెండిక్యులర్ నార్మల్ వచ్చింది కదా, ఈ నార్మల్కి ఇన్సిడెంట్ రేకి మధ్యలో ఉండే యాంగిల్ ఉంటాయి కదా, ఆ యాంగిల్ని ఏమంటున్నామంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దాన్ని యాంగిల్ ఐ తోటి రిప్రజెంట్ చేస్తుంది. అర్థమైందా క్లియర్గా? ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చింది మళ్ళీ ఏమైతే రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది కదా, ఇది నార్మల్. ఇది నార్మల్కి ఒక యాంగిల్ చేసుకుంటాం, ఒకటి లైన్ రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది. అయితే నార్మల్కి రిఫ్లెక్ట్ బ్యాక్ అయిన లైన్కి మధ్యలో ఉండే యాంగిల్ మనం ఏమంటాం యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటున్నాం. అర్థమైందా క్లియర్గా? డయాగ్రామ్ ఏమైనా డౌట్ ఉందా? ఇప్పుడు రాసుకోండి. ఫస్ట్ అదే డైరెక్షన్లో రావాలని లేదు, మారిపోతే కొన్నిసార్లు అది సర్ఫేస్ కొన్ని సర్ఫేసెస్ బట్టి. ఇది రాసుకున్నారా? ఇది ఇప్పుడు రాసుకున్న తర్వాత ఏం రాసుకుంటారు, ఇన్సిడెంట్ రే అంటే ఏంటి రాసుకోండి. ఫస్ట్ ఇన్సిడెంట్ రే రాసుకునే ముందు ఒక పాయింట్ రాస్తాను. ఇక్కడ ఈ డయాగ్రామ్లో ఏం రాసుకుంటాడంటే ఇన్సిడెంట్ రే రాసుకునే ముందు ఒక పాయింట్ ఏం రాసుకుంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఉందా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో ప్లేన్ మీద తీసుకున్నప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉంటుందో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా అంతే ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ మీద 30 వచ్చింది అనుకో, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా 30 వస్తుంది. డిగ్రీస్ కదా, సేమ్ వస్తుంది. సో ఎంత యాంగిల్ తోటి ఇన్సిడెంట్ అవుతుందో అంతే యాంగిల్ తోటి రిఫ్లెక్ట్ బ్యాక్